ఎవడోయ్ మనం లాస్ట్ వీడియోలో నీటిలో ఎంజాయ్ చేస్తుండగా కొత్త మొక్కలు వచ్చినాయి అని చెప్పాను కదా. కొత్త మొక్కలు లేని ముగ్గురు అనమాట. ఈ 3 మొక్కల తర్వాత 4వ మొక్క ఒకటి వచ్చింది. ఈడిపేడే రాజారాం 7 సంవత్సరాలు అయింది మనోడు మీట్ అయ్యి. వచ్చిన ముగ్గురు తమ్ముళ్ళు కాబట్టి మా అన్నయ్య భుజం ఎక్కేసి ఆడేసుకున్నారు నీటిలో. ఆ స్నానాలన్నీ కంప్లీట్ చేసుకుని మండపం దగ్గరికి అయితే వచ్చాము. చాలా అందంగా డెకరేషన్ చేయరు. బాబు నేను బట్టలు పట్టుకెళ్ళదు మళ్ళీ తప్పక వేసుకోవాల్సి వచ్చింది. మనకి 2 సిస్టర్లు అయితే కనిపించారు. మనతో పాటు వీడియోలు చేసి సిస్టర్ అయితే రాలేదు. వస్తే 2 ఆడవిడ రేంజ్ లో ఉండేది అనుకోండి. మనోడు ఆ పాపను ఎత్తుకుంటే పెళ్లిని పర్సన్ లో ఉన్నాడు. భోజనాలు వీడియో చేస్తుంటే మా అమ్మ కోపంగా చూస్తుంది. ఏమైందని అడిగితే తిడతదేమో భయం వేసి పువ్వుని పక్క తిప్పేసాను. మనం వీడియో చేస్తుంటే మా చిన్న ఏవండో అని గట్టిగా చేస్తున్నాడు అందరి ముందు. మా ఊళ్ళందరూ ఒక బంతిలోనే ఒక లైన్ లోనే కూర్చున్నారు. ఫ్యామిలీ ఒకేసారి తినేద్దాం అనుకున్నారేమో. నేను తప్ప, ఎందుకంటే నేను లాస్ట్ తిన్నాను కాబట్టి. మా పెద్ద జోబులు ఏదో దాచుకున్నాడని మా అన్నయ్య తెగనెత్తికేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు మనకి లేడీ ఫ్యాన్స్ అంట. మన దగ్గరకు వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. మనకు అంత సీన్ లేదులే. వాళ్ళ ముగ్గురు మన కజిన్స్ అనుకోండి. మనం బంతిలో కూర్చొని దగ్గర పావుగంట అయింది ఇంకేం వేయలేదని తిట్టుకునేసరికి ఆకేసి వెంటనే హల్వా వేస్తారు. వెంటనే పూరి వెంటనే మిరపకాయ బజ్జి కూడా వేస్తారు. మనం తిట్టుకోవడానికి కారణం ఆకలి అనమాట. మామూలుగా వేయట్లేదు. ఆ కుక్క ఎంత నుంచి తెగ తిరిగేస్తుంది. ఇక్కడ నాన్ వెజ్ ఉండదేమో అనుకుని ఇక్కడ వెజ్ మాత్రం ఉండదని చెప్పేది ఎవరో మరి. వద్దులే, నాకు అసలు ఆకలి విభత్సంగా వేస్తుంది. మరి రాజారాం కూడా స్టార్టింగ్ లో కనబడ్డాడు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాడు. ఎక్కడికి పోయాడు మరి. ఇంక జాయిగా తినేసి మనం మళ్ళీ మండపం దగ్గరికి అయితే వచ్చాము. ఇంక పెళ్లి అయ్యేదాకా ఉండి ఇంక జాయిగా మనం బయలుదేరిపోతున్నాం అని చెప్పి మా వాళ్ళ దగ్గర సెండ్ ఆఫ్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయాను. ఇంకా ఉంటానండి అయితే.